గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీ తాకట్టు పెట్టిందన్న ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 2025లో మాటూరు సుబ్బారావు దంపతులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన 461 గ్రాముల బంగారు కిరీటాన్ని 70 లక్షల విలువ ఉండగా కేవలం 38 లక్షలకు తాకట్టు పెట్టినట్టు సమాచారం. స్వామివారికి అలంకరించామని ఇచ్చిన కిరీటాన్ని సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ దాత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రత్యేక వేడుకల్లో కూడా కిరీటాన్ని అలంకరించకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. పోలీసులకు చెప్పినా కోర్టుకు వెళ్లమంటున్నారు అంటూ దాత సుబ్బారావు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కిరీటం తిరిగి ఇస్తే మంచి పాలక వర్గం ఉన్న మరో గుడికి ఇస్తామంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వస్తులుగా రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు, చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడేంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాలోళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. 1 కోటి రూపాయలు 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీ తాకట్టు పెట్టిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సాయిబాబు. గంగోత్రి కృష్ణా జిల్లా గుడివాడలో భారీ మోసం. భక్తుడికి సమర్పించిన 1 కోటి విలువైన బంగారు కిరీటం తాకట్టు పెట్టిన ఆర్యవైశ్య అధ్యక్షుడు రామ్మోహన్ రావు. అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఘరానా మోసం. 70 లక్షల కిరీటం, 30 లక్షలకు తాకట్టు పెట్టిన వైనం. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మోటూరు సుబ్బారావు, లక్ష్మీ కుమార్ సమర్పించిన 461 గ్రాముల బంగారు కిరీటం కమిటీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు సభ్యుల పట్టణంలో మార్పుడి దుకాణంలో కిరీటాన్ని తాకట్టు పెట్టిన వైనం. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం కిరీటం విలువ 1 కోటి రూపాయల పైన చెప్పొచ్చు. భక్తులు కానుకలతో వ్యాపారం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం కూడా లోపాలు ఉన్నాయి. స్వామివారి అలంకరించిన తాకట్టు పెట్టుకుని రాదంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ దంపతులు 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. వృద్ధ దంపతులు మాట్లాడుతూ 7 కొండల ప్రతియోగం అనే ప్రత్యేకతో కిరీటం తయారు చేశాం. అందరి సమక్షంలో పెద్దలు వేడుకతో స్వామివారి కిరీటాన్ని సంరక్షించాము. కిరీటాన్ని స్వామివారి అలంకరించమని అడుగుతుంటే బ్యాంకులో భద్రపరిచామని సమాధానం గత ఛానల్ నుంచి చెప్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో కూడా అలంకరించిపోవడంతో అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 81 ఏళ్ల వయసులో ఇంత మోసాన్ని తట్టుకోలేకపోతామని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన రసీదులు ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఇస్తే గుడి నుంచి ఇంకో గుడికి తీసుకెళ్లిపోయి ఇస్తామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధ దంపతులు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.